చూడండి ఫ్రెండ్స్, ఒక ప్రైవేట్ జాబ్ చేసే వ్యక్తి, ఒక గల్లీలో బిజినెస్ పెట్టుకున్నటువంటి వ్యక్తి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా రిటైర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఎదుగుదల లేదు. ఎందుకంటే అక్కడ వచ్చే ఇన్కమ్ నీ ఖర్చులకే సరిపోవట్లేదు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎంత సేవ్ చేసినావు, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎంత సేవ్ చేసినావు, సేవింగ్స్ పక్కన పెట్టు సార్. ఈఎంఐస్ కట్టడానికే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. టీవీ ఇన్స్టాల్మెంట్, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్, బైక్ ఇన్స్టాల్మెంట్, ఇల్లు ఇన్స్టాల్మెంట్, కార్ ఇన్స్టాల్మెంట్, ఇన్సూరెన్స్ ఇన్స్టాల్మెంట్, స్కూల్ ఫీజులు ఇన్స్టాల్మెంట్, అన్ని ఇన్స్టాల్మెంట్లే. ఈ ఈఎంఐస్ కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు సార్, ఇంకా మేము సేవింగే చేయలేకపోతున్నాం అంటారు. సేవింగే చేయనటువంటి నువ్వు 60 సంవత్సరాల వయసుకు కూడా ఏ రకంగా రిటైర్ అవుతావు సార్? ఒక్కసారి ఆలోచించు. చూడండి, ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరి శాలరీ అయితే ₹1,00,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. రైట్, మీరు మీ జాబ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. ₹1,00,000 కంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళ గురించే, ₹1,00,000 కంటే తక్కువ ఎర్నింగ్ ఉన్న వాళ్ళ గురించే ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఇది మన జీవితాన్ని సరైనటువంటి ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని, సరైనటువంటి కోచ్ ని సెలెక్ట్ చేసుకొని ప్లానింగ్ చేసుకోలేకపోతే బిడ్డ వయసు అయిపోయిన తర్వాత బాధపడితే ఎలాంటి ఉపయోగం లేదు.